యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే దేశంలో ఎయిమ్స్ సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2014 తర్వాత కొత్తగా 23 ఎయిమ్స్లకు ఆమోదం లభించగా వాటిలో 14 ఇప్పటికే పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగుతోందని, ప్రస్తుతం 87% పనులు పూర్తయ్యాయని నడ్డా వెల్లడించారు. భవిష్యత్తులో బీబీనగర్ ఎయిమ్స్ దేశంలోని అత్యుత్తమ వైద్య సంస్థలో ఒకటిగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎదుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు జేపీ నడ్డా. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. రవి, తెలంగాణ టార్గెట్గా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతల పర్యటనలంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మొదటగా ప్రధాని మోడీ పర్యటనతో ప్రారంభమైనటువంటి అగ్రనేతల పర్యటనలో ప్రస్తుతం జేపీ నడ్డా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉదయం 10:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ సందర్శించడం జరిగింది. ఎయిమ్స్ హాస్పిటల్ సందర్శించిన తర్వాత నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ బీజేపీ కీలక నేతలతో జేపీ నడ్డా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా నేతలు వచ్చేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా హాజరవడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా తీసుకున్నటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా త్వరలో జరగబోయేటటువంటి 4 కార్పొరేషన్లు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఈ 3 కార్పొరేషన్లలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు మరొకవైపు వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ 4 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సెమీఫైనల్గా భావిస్తున్నటువంటి తరుణంలో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో జేపీ నడ్డాకి రాష్ట్ర నాయకత్వం వివరించడంతో పాటు అదేవిధంగా త్వరలో రాష్ట్ర నాయకత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా వివరిస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలంటే ఇప్పటి నుంచే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచే గ్రౌండ్లో ఉండాలంటూ కూడా నడ్డా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ సమావేశంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా తాజ్ డెక్కన్లో ఏర్పాటు చేసినటువంటి మేధావులతో జేపీ నడ్డా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించినటువంటి విజయాలతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా వివరించడంతో పాటు ప్రధానంగా మేధావులకు సంబంధించినటువంటి సలహాలను సూచనలు కూడా నడ్డా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ ఓవరాల్గా ఈరోజు బీబీ నగర్కి సంబంధించినటువంటి ఎయిమ్స్ సందర్శించడంతో పాటు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు తాజ్ డెక్కన్లో మేధావులతో సమావేశం అవుతారు. ఈ విధంగా ఈ మూడు సమావేశాలు నడ్డా చేపట్టబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు మరి కాసేపట్లో తాజ్ డెక్కన్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశం ముగిసిన తర్వాత శంషాబాద్